వెట్రివేల మురుగనెక్కి అరోహర. ఇవాళ మనం మాట్లాడుకునేటటువంటి చక్కని మాట ఏంటంటే, రాశి మనది కాకపోయినా వాసి మనదై ఉండాలి అనేటటువంటి మాట. రాశి అంటే అన్నం, వాసి అంటే నెత్తి మీద నీడ. నాకు ఇప్పుడు ఆకలిగా ఉందండి, ఇప్పుడు అన్నం పెడతారా అన్నారనుకో, ఒక పూట ఏమిటి, శుభ్రంగా 2 రోజులైనా 3 రోజులైనా పెడతారు. ఎందుకంటే మనం పెట్టింది మన పాలు, మనం తిన్నది మట్టి పాలు, ఒకళ్ళు పెట్టింది మనకు దక్కుతుంది, అది పుణ్యం పురుషార్థం అని చెప్పి భావించి ఏం చేస్తారంటే నువ్వు శుభ్రంగా కడుపారు ఇప్పుడు అన్నం పెడతారు. అంతే తప్ప నాకు ఇల్లు వాకిలి లేదు, మీ ఇంట్లో ఉంటానండి అంటే ఎవరు ఉంచుకుంటారు? చాలు చాలు వెళ్ళి వెళ్ళి అవతలకంటారు. అవునా కదా? అది అందుకే రాశి అంటే అన్నం ఎక్కడైనా ముడుతుందేమో కానీ నెత్తి మీద నేడ అంటే వాసి మాత్రం ఎక్కడా ముట్టదు. కాస్త కాళ్ళల్లో ఓపుకున్నవాడు అంటే ఒంట్లో ఓపుకున్నప్పుడే రూపాయి కూడ తీసుకుని రాశి మనది కాకపోయినా పర్వాలేదర్రా, వాసి మాత్రం మనది ఏర్పాటు చేసుకుంటారా అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి హితబోధ చేస్తున్నారన్నమాట. అందుకే ఈరోజు రేపు స్థలాలు కొనాలంటే చాలా ధరబరల పిరంగా ఉన్నాయి. అర్థమవుతుంది. అందుకే ఓపుకున్న వాళ్ళు ఓపుకున్నట్టు, ఓపిక లేని వాళ్ళు ఓపిక లేనట్టు కొనేసుకోండి. చిన్న ముక్క అయినా పర్వాలా, అదో ఒక 20 గజాల ముక్క నుంచి మీ ఇష్టం. 20 గజాల ముక్క బొత్తిగా ఇవేం చేసుకుంటామని అంటారు, తప్పే ఉంది ఇందులోని. 20 గజాల ముక్క అంటే నష్టమే ఉంది ఇందులోని. అక్కడ ఒంటిలు వేసుకుంటాం, ఇక్కడ గది వేసుకుంటాం, అక్కడ వండుకుంటాం, ఇక్కడ తింటాం, పడుకుంటాం. మన ఇల్లు అనుకో మనం ఎలా దొరిలేసినా పర్వాలేదు, మనది అని అనిపించుకోవాలి. 4 పక్కల 4 రేకులు నెత్తి మీద రేకు పడేసామనుకో అలా పడి ఉంటుంది. కలుగునేది ఏదో పతల మీద తింటాం. మన ఇంట్లో మనం ఏం తిన్నా పర్వాలేదు, ఎలా దొరికినా పర్వాలేదు. రేపు పొద్దున కాలు చేయకూడదు తీసుకున్న తర్వాత ఇంతకంటే పెద్ద స్థలము తీసుకోవచ్చు. లేకపోతే శుభ్రంగా దీన్ని 4 పక్కల 4 గోడలు కట్టేసేసి నెత్తి మీద ఒక డాబా పడేసేసి శుభ్రంగా ఇంద్రభవనంలో కట్టుకోవచ్చు. తెలిసిందా? ఓపుకున్న వాళ్ళు ఓపుకున్నట్టు, ఓపిక లేని వాళ్ళు ఓపిక లేనట్టు చిన్న స్థలమైనా సరే తీసేసుకోండి. అర్థమవుతుందా? ఎక్కడ స్థలాలు దొరకటం లేదు. ఒకవేళ చిన్న చిన్నగా మొక్కలున్నా చాలా పిరంగా ఉన్నాయి, ధరబరలు తట్టుకోలేకపోతున్నాం. అందుకే మనదే అని అనిపించుకోండి నాన్న, తెలిసిందా? మనదే అని అనిపించుకోండి. అది చిన్న మొక్క పెద్ద మొక్క అనేది ఏం ఆలోచించొద్దు. చిన్నదో పెద్దదో మనదే అని అనిపించుకుని ఆ స్థలం మన 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 పరం చేసేసుకోండి. ఏమ్మా తర్వాత రేపొద్దున ఖాళీ చేయకూడదని భగవంతుడు అనుగ్రహించి ఇంకో రూపాయి ఇచ్చాడు అనుకో, పెద్దలు కొనుక్కుందాలని నష్టమే ఉంది. తీసేసుకోండి. ఏమ్మా చిన్న స్థలం తీసేసుకుని శుభ్రంగా 4 పక్కల 4 రేకులు వేసి నెత్తి మీద రేగు పడేసేసి కలిగినది ఏదో వండుకుని కాలక్షేపం చేసేసేయండి. ఏనన్నా అలా చేసేసుకోండి. ఇంకా ఆలోచించారంటే డబ్బులు వృధా అయిపోతాయి, అక్కడ స్థలాల ధరవరలు కూడా పెరిగిపోతాయి. అందుకే దీపం ఉండగలి చక్క పెట్టుకోవాలి. చక్కగా రూపాయి డబ్బులు ఉన్నప్పుడు ఇంత డబ్బులు పోగు చేసి పెద్ద స్థలం తీసుకుందాం అనుకునేవి హరించిపోతాయి, దీని కాళ్ళు వచ్చేస్తాయి, పులుసులో కలిసిపోతాయి మొక్కలన్నీ, డబ్బులన్నీ. అలా వద్దు, ఉన్నప్పుడు ఉన్నట్టుగా కొనేసేసుకోండి. ఏమ్మా చిల్లర పెంకుల్లో ఖర్చు అయిపోతే డబ్బులు లేకపోతాను. ఎందుకు చెబుతున్నాను వినిపించుకోండి, అనుభవంతో చెబుతున్నాను. అది శుభ్రంగాను డబ్బులు పోగు చేసేసుకుని చిన్న స్థలం తీసేసుకుని ఏమిటి కాని చేసేయండి. విఘ్నేశ్వరికి ఒక కొబ్బరికాయ కొట్టేసేసి మీ కులదేవతకు ఒక దండం పెట్టుకుని శుభ్రంగా ఒక కొబ్బరికాయ కొట్టి కానిచేసి శంకుస్థాపన చేసి 4 పక్కల 4 రేకులు వేసి కలిగింది ఏదో తినేసేసి కాలక్షేపం చేసేసేయండి. ఏమ్మా అర్థమవుతుందిగా విషయం? అది అలా చూసుకోండి. మళ్ళీ మరొక మంచి అంశంతో కలుస్తాను. అంతవరకు శలో మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటాను నాన్న మరి.